హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లాక్ బాక్స్ ఏఐ. ఏంటి బ్లాక్ బాక్స్ ఏఐ? జనరల్‌గా ఏఐ అంటే చాట్ జీపీటీ, జెమినీ ఏఐ లేకపోతే గ్రోక్ ఇవే తెలుసు. ఇదేమైనా సెపరేట్ బ్లాక్ బాక్స్ ఏఐ అంటే వేరే రకమైన ఏఐ కాదు. ఏఐ పనిలో ఒక భాగం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏఐ ఓపెన్ చేసి మనకేదైనా ఆహ్, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, క్వెషన్‌కి ఆన్సర్ కావాలన్నా టైప్ చేసి ఇచ్చేస్తాం. అది మనకి ఒక రకమైన ఆన్సర్ ఇస్తుంది. ఈ ఏఐలో ఏంటంటే, అది ఎలా ఆన్సర్ ఇస్తుంది, దేని ప్రకారం ఏ యాస్పెక్ట్‌ని తీసుకొని ఆన్సర్ ఇస్తోంది అనే విషయం మనకి చెప్పదు. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే, మనకి ఒకవేళ తప్పు జరిగితే మిస్టేక్స్ చేస్తే ఏఐ, మనం గూడా ఆ ఇన్ఫర్మేషన్‌ని కరెక్ట్ అనుకోని పొరబడి అప్లై చేస్తే గనక కొన్ని నష్టాలు జరిగే అవకాశాలుంది. దీనికి ఆపోజిట్‌గా వైట్ బాక్స్ ఏఐ అని కూడా ఉంది. ఆ వైట్ బాక్స్ ఏఐలో ఏంటంటే, దేని మీద ఏ లాజిక్ మీద అది ఆన్సర్ ఇచ్చింది, లేకపోతే అనాలిసిస్ చేసింది అని అది అక్కడ వివరిస్తుంది. సో, బ్లాక్ బాక్స్ ఏఐని గనక ఒకవేళ రిపోర్ట్స్ అనలైజ్ జేయమని గాని ఒకవేళ ఇచ్చినట్లయితే, అది ఒకవేళ రాంగ్ బేసిస్ మీద, బయాస్డ్ బేసిస్ మీద రిపోర్ట్స్‌ని అనలైజ్ జేసినట్లయితే, మనకి తప్పుడు రిజల్ట్స్ ఇచ్చి ఒక బిజినెస్‌లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక రెజ్యూమ్‌ని ఫిల్టర్ చేయమని ఇచ్చినట్లయితే, అది రాంగ్ బేసిస్ మీదగా రాంగ్ పర్సెంటేజ్‌ని బార్డర్ మార్క్‌గా కన్సిడర్ చేసి ఫిల్టర్ చేస్తే, మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌ని కోల్పోయే అవకాశం ఉంది. ఇలా రకరకాల పరిస్థితులలో మిస్టేక్ జరిగే అవకాశం ఉంది గాబట్టి, జనరల్‌గా పీపుల్ అనేది వైట్ బాక్స్ ఏఐ అనే పద్ధతిని వాడుతూ ఉంటారు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.